ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టాకీస్. అండ్ ఇవాళ రవితేజ గారి గురించి మాట్లాడుకుందాం. రవితేజ గారికి అసలు ఏమైంది? ఆయన ఒక్క హిట్ ఇస్తే 6-7 ఫ్లాప్లు ఇస్తున్నాడు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అంత వీక్. రవితేజ గారి మోటివ్ ఏంటంటే కొత్త డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇద్దాం అని చెప్పేసి ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఆయన స్టార్టింగ్ నుంచి అందరూ కొత్త డైరెక్టర్స్ తోనే ఎక్కువ చేశారు. ఒక రాజమౌళి, వివి వినాయక్, పూరి జగన్నాథ్ తప్ప ఇండస్ట్రీకి చాలా మంది డైరెక్టర్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ లో కొంతమంది క్లిక్ అయ్యారు, కొంతమంది ఫ్లాప్ అయ్యారు. ఆయన గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే మాత్రం సినిమాల్లో ఒక 25 సినిమాలు పైన తీసుంటాడు ఆయన. సో దాంట్లో ఒక 3-4 హిట్ అయి ఉంటాయి, మిగతా మొత్తం డిజాస్టర్స్. మొన్న వచ్చిన మాస్ జాతర మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. సో మాస్ జాతర సినిమా నేను చూసి వచ్చిన తర్వాత నాకైతే రొటీన్ స్టోరీలా అనిపించింది. సో నాకు ఆ సినిమా అయితే అంతగా ఎక్కలేదు. అసలు రవణ అసలు ఎటు చూస్తున్నాడు, ఏ సినిమా చేస్తే హిట్ అయింది, అది ఆయన కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా ప్రయోగాలు చేస్తున్నాడు, బట్ అవి కూడా క్లిక్ కావట్లేదు. సో అది డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అని నేను చెప్పగలను. ఆయన డైరెక్టర్స్ నమ్మి సినిమా తీస్తున్నాడు, బట్ అది ఎగ్జిక్యూషన్ లో మాత్రం ఫెయిల్ అవుతుంది. మీరు కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ చేయగలడా లేదా అని ఒక్కసారి చూసి సినిమా చేయాలని నేను అయితే కోరుకు. ఇప్పుడు ఆయన తీసిన చాలా మూవీస్ తో ఎక్కువ కొత్త డైరెక్టర్స్ తోనే మూవీ తీశాడు, బట్ దాంట్లో ఏది హిట్ కాలేదు. క్రాక్ తర్వాత 6 ఇంచ్ హిట్ అయితే ఇప్పటిదాకైతే పడలేదు. క్రాక్ ముందు కూడా వరుసగా 6 ఫ్లాప్లు ఉన్నాయి. ఇప్పుడు క్రాక్ తర్వాత మధ్యలో వాళ్ళతో వచ్చిన చిరంజీవి కథలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ధమాకా వచ్చిన ధమాకా మూవీ నిజం చెప్తున్నా, అది 100 కోట్లు ఎలా కొట్టినా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నాకైతే సినిమా అది నచ్చలేదు. దాని తర్వాత ఇప్పటిదాకా అయితే ఏ సినిమా అన్ని వరుసగా రామారావు, ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మాస్ జాతర ఇవన్నీ డిజాస్టర్స్ అయిపోతున్నాయి. సో డైరెక్టర్స్ నమ్మి సినిమా చేసిన, బట్ డైరెక్టర్స్ ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా అయితే ఫ్లాప్ అవుతున్నాయి. సో అది ఒక్కసారి గమనించి రవితేజ గారు అయితే ఒకసారి నెక్స్ట్ వచ్చే మూవీస్ అయితే చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఆ సినిమా అయితే కొంచెం క్లాసిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నదని తెలుస్తుంది. సో రీసెంట్ గా శివ నిర్వాణ ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని మాస్ మహారాజ్ కి అయితే చెప్పారంట. ఆ స్క్రిప్ట్ కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడంట. శివ నిర్వాణ క్లాసిక్ కథల డైరెక్టర్, ఆయన ఎక్కువ క్లాసిక్ మూవీస్ తీస్తాడు. సో నిన్ను కోరి, మజిలీ, ఖుషి ఇలాంటి సినిమాలు అయితే ఆయన తీశాడు. సో ఇలాంటి లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్ మరి మాస్ మహారాజ్ ని ఎలా చూపిస్తారు అనేది. సో శివ నిర్వాణ ఇప్పుడు రవితేజతో అయితే ఒక క్రైమ్ థ్రిల్లర్ తీస్తున్నాడంట. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగినాయి. సో రవితేజ గారు ఈసారి కూడా మళ్ళీ కొత్త ప్రయోగమే చేస్తున్నారు. ఆయన కొత్త ప్రయోగాలు అన్ని చేస్తున్నారు కానీ ఆ సినిమాలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి. నెక్స్ట్ రాబోయే సినిమాలు రవితేజ గారికి మంచి సక్సెస్ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్త డైరెక్టర్స్ ఎంచుకునే ముందు వాళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి తీయగలరా అని చూసి సినిమాలు రవితేజ గారు చేస్తారని నేను భావిస్తున్నాను. దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.